మంచిది కాదు. నీకు ఏంటంటే టైం దగ్గరకు వస్తుంది, నువ్వు పోటీ చేయి. నీకు ఎక్కడన్నా నీ పబ్లిక్ నీకు తెలిసిన సర్కిల్ ఎక్కడ ఉంటే వెయిట్ ఉంటే అక్కడ పోటీ చేసి గెలువు బాగుంటుంది, అభినందిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం జోక్యం చేస్తే బొక్కకి ఎరగొట్టి తెలంగాణ భాషలో చెప్పాలంటే మెడలో వేసుకుంటాం బిడ్డ. మాకు బొక్క సొక్క మొక్క ఇవన్నీ మాకు ఒక లెక్క, అర్థమైందా? నువ్వేదో పెద్ద కళాకారుడు అని. కానీ మంచి పేరుందిరా నీకు, నీ అమ్మ పాలత ముండాడుక పాల దేశాలు దింకు పేరు గట్లా పోగొట్టుకుంటున్నావు నువ్వు. ప్రకాష్ రాజ్ అంటే మంచి నటుడు, అది ఇది ఎంతో తోపుగాడు అనుకున్నారు. ఇప్పుడు నీకెందుకు ఎంత బ్లేమ్ అయిపోయారు, ఎంత బ్యాడ్ అయిపోయిందిరా నీకు. కూడా కొన్ని లక్షల మంది ఆయన అభిమానులు, కొన్ని కోట్ల మంది నేను లైక్ చేసేవాళ్ళు, ఇవాళ నేను తిప్పించే రేంజ్కి తెచ్చుకున్నావు నువ్వు. అర్థమే? ఇట్లా అయితే రాజకీయంలో గెలవలేవు. అందరితో మంచి అనిపించుకున్నవాడే కష్టమైపోతుంది రాజకీయాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత మంచివాడు, ఆయన్ని బతకనిస్తున్నారు ఇక్కడ. అద్దాగా తిన్నావు అట్లా ఇట్లా పొలాలు కబ్జాలు చేసే వాళ్ళ నుంచి ఆంధ్రాలో పొలాలు ఇడిపించిస్తున్నాడు పేద ప్రజలకి. చాలా మంది వైఎస్ఆర్సీపీఎంలో వాడు కబ్జాలు చేశారు అన్నా ఇదని చెప్తే వాళ్ళకి ఇడిపించాడు. ఒక పని ఆ పెద్దిరెడ్డి గాడు పెద్ద రౌడీ గుండా, వాడే కొన్ని ఎకరాలు కబ్జాలు చేస్తే వాటినే ఇడిపించాడు. ఇవాళ ఆయన ఏదో 10 ఎకరాలు కబ్జా చేశాడని కొంతమంది పాలతముండా కొడుకులు అంటున్నారు. ఒరే అది కొన్నాడు, ప్రూఫ్స్ ఊర్లో పెద్దలు చెప్తున్నారు, రిజిస్టర్ ఆఫీస్ చెప్తుంది, హైడ్రా కమిషనర్ చెప్తున్నాడు. ఇంకేం కావాలరా మీకు? పదే ఇగో తొలి వెలుగు రఘు కూడా చెప్తున్నా, ఇదిగో మంచిని మీరు సోషల్ మీడియాలో ఉంటున్నారు, మంచిని పెంచండి, చెడుని పెంచండి. అంతేగాని మీకు బ్యాక్గ్రౌండ్ మీ బ్యాడ్ ఏంటంటే, మీకు బ్యాడో గుడ్డో నాకు తెలియదు, కానీ మీకు కొన్ని రాజకీయ పార్టీలు మీ బ్యాక్గ్రౌండ్ నుండి నడిపిస్తున్నాయి. దయచేసి అలా కాదు, ఇండివిజువల్గా మీరు పైకి రండి, ఇండివిజువల్గా పైకి వచ్చి నిజాన్ని నిరూపించండి. అర్థమైందా? మంచిని జయించే మార్గంలో నడిపించండి.